ఈరోజు కేవీఆర్ అనేటువంటి ఒక రిపోర్టర్ పైన ఒక ఫాల్స్ కేసు పెట్టి బార్డింగ్ పోలీస్ స్టేషన్లో ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని పోలీసు వారు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆయన టార్చర్ పెట్టే పరిస్థితి చేశారు. గతంలో ఒకసారి కర్నూలు వెళ్ళి అక్కడ టార్చర్ పెట్టారనేది మాకు ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా ఈరోజు ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడికో తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ బొబ్బులి తీసుకొచ్చారు. బొబ్బులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయనకి ఏం జరిగింది ఒకసారి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం మీద నేను కానీ మా లా అడ్వకేట్స్ కానీ మా నాయకులు కానీ స్టేషన్కి వచ్చాం. రూరల్ స్టేషన్లో సీఏ గారు లేరంటే అర్బన్ స్టేషన్లో ఉన్నారంటే అర్బన్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అర్బన్ సీఐ గారు చాలా రూడ్గా బిహేవ్ చేశారు. అది అతనిదైతే ఓన్ ప్రాపర్టీ లాగా ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టుగా ఆయన బిహేవియర్ అయితే అనిపించలేదు. అది కరెక్ట్ కాదని ఆయనకే చెప్పడం జరిగింది. ఆ తదుపరి రూరల్ సీఐ గారు నా ఛాంబర్కి వచ్చేది మీకు ఏం తెలుసుకున్నట్టు కాదు చెప్పండి అంటే ఏం లేదు ఇలాగా మెన్ తీసుకొచ్చారు కేవీఆర్ అనేటువంటి వ్యక్తిని అని తెలిసింది. అసలు ఏంటిది అతని పరిస్థితి, అతనికి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం తెలుసుకోవాలని చెప్పి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మా సమస్యలోనే ఆయనకి మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. నాకు ఎలాంటి అవమానకరంగా కానీ అసభ్యకరంగా కానీ లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏమీ జరగలేదు. చాలా గౌరవంగానే తీసుకొచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు గౌరవంగానే చూశారని చెప్పి ఆయన కూడా మాతో అంటే అక్కడ చెప్పడం జరిగింది. అది మేము విన్నాము. మీ రిపోర్ట్లు కూడా వినే ఉంటారు మా నాయకులతో సహా. అంటే దానికి మేము సాటిస్ఫై అయ్యాం పోలీస్ వారి చర్యలకి. ఫర్దర్గా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించకుండా పార్టీ కానీ ఇలాంటి తప్పుడు రిపోర్ట్లకి ఎట్టి పరిస్థితులకు కూడా వ్యతిరేకించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గర నుండి కింద స్థాయి వరకు కూడా అందరం కూడా ఇలాంటి చర్యల్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎవరి మీద వచ్చినా కూడా. అందుచేత పోలీసు వారు కూడా దాని పూర్వపరాలు ఏంటి తెలుసుకోకుండా ఇది భారత రెడ్ బుక్ రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం కాదు, దానికేదో అవమానం జరిగిపోతే రాజ్యాంగానికి అవమానం జరిగిపోయినట్టుగా పోలీసులు ట్రీట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ భవిష్యత్తులో రేపు కోర్టుకి అప్పచెప్తారు. ఇవాళ రాత్రికో రేపు అప్పచెప్తా ఉన్నారు. అప్పచెప్పిన తర్వాత యాజ్ పర్ లా ఏదైతే అది మేము కానీ వాళ్ళు కానీ ప్రొసీడ్ అవుతాం.